ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని మీ పార్ట్నర్ చాలా మిస్ అవుతున్నారు అండ్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. సో దానికి సంబంధించిన రీడింగ్ అనేది చేద్దాము. ఎందుకు రావాలనుకుంటున్నా? నిజంగానే మిస్ అవుతున్నారా? అసలు ఎందుకు మిస్ అవుతున్నారు? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చేద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే పెయిడ్ రీడింగ్స్కి కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తికి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. కాంటాక్ట్లోకి రావాలని అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. సో చూద్దాం. షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి మీ డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకొని ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయి ఈ రీడింగ్లో 60-70% మీ లైఫ్లో జరిగి ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. చూద్దాం, మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగానే మిస్ అవుతున్నారా? ద మూన్, టూ ఆఫ్ స్వర్డ్స్, Queen of Swords, the Fool, Knight of Cups, Seven of Swords, Queen of Wands, Ace of Pentacles, Three of Pentacles, Eight of Pentacles, Seven of Pentacles, Eight of Swords, King of Wands, the World, Five of Swords, the Hermit, King of Pentacles, Page of Cups. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా నిజంగా అంటే ప్రజెంట్ అయితే మిస్ అవుతున్నారండి. ఎమోషనల్ పరంగా మీరు చాలా మిమ్మల్ని మీరు చూపించిన ప్రేమ, కేరింగు ఇవన్నీ చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి మీరు ఎంతైతే ప్రేమ చూపించారో, ఎంతైతే మీరు కేరింగ్ చూపించారో, ఆ కేరింగ్, ప్రేమ మళ్ళీ మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ విషయంలో వీళ్ళు మోసపోవడం అయితే జరిగింది. మేబీ కొంతమందిలో థర్డ్ పార్టీ రిలేషన్లో ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ కోసమని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం అయితే జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఏదైతే మీకు పెయిన్ ఇచ్చి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళకి కూడా ఇదే జరిగిందనమాట. ఇదే మోసం అనేది జరగడము వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే వాళ్ళకి ఇచ్చారో మీకు ఏదైతే వీళ్ళు మోసం చేసి మీ లైఫ్లోంచి వద్దనుకుని వెళ్ళిపోయారో వీళ్ళ లైఫ్లో కూడా థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అదే మోసం అండ్ అదే ఎమోషనల్గా హర్ట్ అయ్యారనమాట వీళ్ళు. ప్రజెంట్ వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇటు మీ దగ్గరికి రాలేని సిచ్యువేషను అయ్యింది, అటు అక్కడ థర్డ్ పార్టీ రిలేషన్లోనూ
ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సిస్టర్ ఆర్ ఇట్లా ఎవరైనా అవ్వచ్చు అనమాట. సో వీళ్ళు ఎవరి కోసమైతే మిమ్మల్ని వదిలేసి మమ్మల్ని మోసం చేసేసి వెళ్ళిపోయారో ఇక్కడ వాళ్ళ వల్లే వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్. వాళ్ళు కూడా వాళ్ళని గుడ్డిగా నమ్మి వెళ్ళడం వల్ల వాళ్ళు వీళ్ళతో మంచిగా ఉంటూనే వీళ్ళని మోసం చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఆ రిలేషన్లో కానివ్వండి, ఆ థర్డ్ పార్టీతో కానివ్వండి అంత హ్యాపీగా లేరు. ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళ చుట్టూ వీళ్ళంతటా వీళ్ళే వచ్చి ఇరుక్కున్నట్టుగా కూడా అయ్యిందనమాట. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు. అండ్ వీళ్ళకంటూ ఎవరు కూడా వీళ్ళని నమ్మి వీళ్ళని మంచి వాళ్ళని అనకపోవడము అండ్ వీళ్ళని అందరూ కూడా బ్లేమ్ చేయడము, వీళ్ళ నిందలు వేయడము, కొన్ని నిందలు కూడా వీళ్ళు ఫేస్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే. అండ్ ప్రెజెంట్ అయితే వీళ్ళు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. కానీ రాలేని సిచ్యువేషన్ అయిపోయిందనమాట. అక్కడ ఉండలేక, మీ దగ్గరికి రాలేక, నాకంటూ ఎవరు లేరే ఇప్పుడు షేర్ చేసుకోవడానికి. మీ దగ్గర రావడానికి కూడా వీళ్ళకి మొహం చెల్లట్లేదనమాట. మీ దగ్గరకొస్తే మీరేమంటారో, మీరు ఎక్కడ వాళ్ళని తప్ మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి మీరు వాళ్ళని ఎక్కడ తిడతారేమో అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ దగ్గర కూడా వాళ్ళు చులకన అయిపోతారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు అలాంటివి. అవసరం ఉన్నప్పుడు ఎంత మంచిగా ఎంత కేరింగ్ చూపించినా మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని మోసం చేసేసి వాళ్ళ అవసరం తీరగానే వెళ్ళిపోయిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయిన పర్సన్ ఉన్నారో వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకున్నారో వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చూసుకున్నారో ఈరోజు అదే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం వలన వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట. మీ దగ్గరికి రావాలని చాలా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి మీ ఎనర్జీస్ వలన ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్లో నెగిటివ్గా జరగడం వలన మీరుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి కానివ్వండి, మోరల్ సపోర్ట్ కానివ్వండి, అన్నిటి పరంగా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయారో వాళ్ళు వీళ్ళని చాలా రకాలుగా బాధ పెట్టడము, వాళ్ళ దగ్గర వీళ్ళకి హ్యాపీ లేకపోవడం వల్ల ఏదైతే నేను ఒక మంచి వజ్రాన్ని మిస్ చేసుకుని రంగురాళ్ళ కోసం వెళ్ళి అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నారు, చాలా అభిమానంగా చూసుకున్నారు. వాళ్ళు తింటే చాలు మీరు తిన్నట్టే అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారన్నమాట. ప్రతిదీ కూడా చాలా కేరింగ్గా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు వాళ్ళ విషయంలో మీరు. కానీ అదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒకానొక స్టేజ్ వచ్చేసరికి వీళ్ళకి ఎలా అయిపోయిందంటే వీళ్ళు తిన్నా తినకపోయినా పట్టించుకునే విధంగా వీళ్ళ లైఫ్ ఏర్పడింది. నేను తిన్నా తినకపోయినా పట్టించుకునే వాళ్ళు కూడా లేరే. నేను నాకెంతో ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళని నేను దూరం చేసుకున్నాను. ఈరోజు కనీసము తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా నాకు లేకుండా నేనే చేసుకున్నానే. ప్రతి క్షణము నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను వదిలేసి నేను ఇది ఏదైతే థర్డ్ పార్టీ కోసం ఈ రిలేషన్లో నుంచి వచ్చానో కనీసము ఉన్నావా పోయావా అన్న విధంగా కూడా ఆలోచించని వాళ్ళ కోసం అని చెప్పి నేను ఆలోచించుకుని ఒక జెన్యున్గా లవ్ చేసిన వాళ్ళని నా కోసం వెయిట్ చేసిన వాళ్ళని బాధ పెట్టాను అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి, మీ ఆలోచనలు కానివ్వండి ప్రజెంట్ వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనకి లైఫ్లో అన్నీ బాగుంటే ఈవెన్ దేవుణ్ణి కూడా మనం తలుచుకోము. ఎప్పుడైతే మన లైఫ్లో ఏదైతే లైఫ్ మంచిగా ఉండదో అప్పుడే మనకు అందరూ గుర్తొస్తారు. అలానే మీ పార్ట్నర్కి ఇప్పుడు లవ్ అండ్ ఎమోషన్స్ అనేవి చాలా అవసరము. కేరింగ్ అండ్ సపోర్టింగ్ అనేది చాలా అవసరం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి మీ ఆలోచనలు అనేవి తను ఎక్కడికి వెళ్తున్నా కూడా తనని వెంటాడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఏమైందంటే మీ గురించి మీరు ఎంత మంచి చెప్పినా వెళ్ళొద్దని చెప్పినా
థర్డ్ పార్టీ రిలేషన్‌లో వద్దు, నేను నీకున్నా కదా అని మీరు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా వెళ్ళిపోయారు. నన్ను మోసం చేయొద్దు, నన్ను అన్యాయం చేయొద్దు, నా నన్ను బాధ పెట్టొద్దని చెప్పి మీరెంత బాధపడినా కూడా వినకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు అనుభవిస్తుంది కూడా వాళ్ళే. సో, ప్రెజెంట్ ఏందంటే వాళ్ళు మీకు సంబంధించిన ఎమోషన్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడము, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉండడము, మీరే ఒక దారి చూపిస్తారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీరు ఒక గైడెన్స్ ఇస్తారు, మీరు వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటారు. ఎందుకంటే మీరు ఉన్నన్ని రోజులు లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకోవడానికి మీరు ఉన్నారు. అది మోరల్ సపోర్ట్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా సిచ్యువేషన్ వస్తే మంచి సలహా గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ దగ్గరికి రావడానికి చాలా ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు కూడా. ఎలా అయినా కూడా అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఎవరి దగ్గరో నమ్మి మోసపోయారు వీళ్ళు. సో, దానికి సంబంధించింది వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే మనం ఒకళ్ళని మోసం చేస్తే కంపల్సరీ ఈరోజు కాకపోయినా రేపైనా కూడా మనం కూడా అదే ఫేస్ చేయాలి కదా! సో, మీ పార్ట్నర్ మళ్ళీ మీ విషయంలోకి తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అక్కడున్న సిచ్యువేషన్స్ కానివ్వండి, అన్నీ సరి చేసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి మళ్ళీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి, మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. ఎందుకు? మీ వాల్యూ తెలుసుకుని మాత్రమే, మీ ప్రేమ అండ్ ఎమోషన్స్ తెలుసుకుని మాత్రమే మీ లైఫ్‌లోకి రావాలి. మిమ్మల్ని మోసం చేయడం వల్ల కానివ్వండి, మిమ్మల్ని మీరు చూపించిన ప్రేమను పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అయిపోయింది. ఎలా వీలనేది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది రివర్స్ అయిపోయింది వీళ్ళకి. సో, దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. సో, అసలు నేను ఏదైతే మంచిగా నాకు చూపించిన ప్రేమ కానీ, కేరింగ్ కానీ ఎవ్వరు నా లైఫ్‌లోనే ఎవరు ఇవ్వలేదే. అలాంటి వాళ్ళని నేను ఇంత బాధ పెట్టడము, వద్దనుకుని వెళ్ళిపోవడము, దూరంగా ఉండడము నా తప్పే. ఇప్పుడు వీళ్ళని బాధ పెట్టడం వల్లే ఆ కర్మ నాకు ఇప్పుడు ఫేస్ చేయాల్సొస్తుంది అని రియలైజ్ అయ్యారు. తప్పకుండా వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్‌లోకి రీఎంట్రీ అయితే ఇస్తారు. మళ్ళీ వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. సో, చూద్దాము. లవ్ ఫీలింగ్స్ ఆర్ కరెంట్ ఫీలింగ్స్. ఛానల్ మెసేజెస్ చూద్దాం మనం. రీయూనియన్ చూడండి. ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు మీ పార్ట్నరు. టుగెదర్నెస్, క్వశ్చన్, మెమరీస్, రెజువనేషన్, కాషన్, మిస్ట్రస్ట్, ఫ్రాగ్రైల్, క్రష్, వీక్నెస్, డిపెండెన్స్, డెసిషన్, అండ్ ఐసోలేషన్, రిగ్రెట్. ఫీల్ అవ్వాల్సిందే మరి, తప్పు చేస్తే ఫీల్ అవ్వద్దా? కన్ఫ్యూజన్, రిగ్రెట్. ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. మీ పార్ట్నర్ తొందరలోనే ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు అండ్ మీకు చేసిన దానికి కానివ్వండి, మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన దానికి కానివ్వండి, లేకపోతే సైలెంట్గా ఉన్నదానికి కానీ తప్పకుండా రిగ్రెట్ ఫీల్ అవుతారు. తన వర్డ్స్కి కానివ్వండి, తన మాటల బిహేవియర్కి కానివ్వండి.
మేబీ మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడమో, లేతే ఉన్నా కూడా ఏదో మెసేజ్ చేసినా పట్టించుకోకపోవడమో, లేతే ఉన్నా కూడా ఏదో మాట్లాడలేదన్నట్టు మాట్లాడడం, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను, సైలెంట్‌గా ఉండడము. వీటన్నిటికి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారు తప్పకుండా. తప్పకుండా రిగ్రెట్ ఫీల్ అయ్యి మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. మీరు అనుకుంటున్నారు నన్ను పట్టించుకోవట్లేదు, నా గురించి అస్సలు ఆలోచించట్లేదు, నేను ఏడ్చినా పట్టించుకోరు, నేను ఎంత ప్రేమ చూపించినా పట్టించుకోరు, అసలు ఎందుకు ఇలాంటి రిలేషన్ అని చెప్పి మీరు చాలా బాధపడ్డారు. మిమ్మల్ని మీరు ఆ, చాలా లో ఎనర్జీస్లో ఉన్నారనమాట ప్రజెంట్ కూడా. ఎందుకంటే మీరు అంత ఇష్టపడ్డారు వాళ్ళని, అంత ప్రేమించారు వాళ్ళని, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా మైండ్‌తోనే ఆలోచించారు తప్ప మనస్సాగా తీసుకెళ్ళలేదు. నిజంగా మనస్సాగా తీసుకెళ్తే మీ పెయిన్ కానివ్వండి, మీ బాధ కానివ్వండి వాళ్ళకెప్పుడో తెలిసేది. సో, ప్రెజెంట్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కానీ ఆలోచించుకుంటున్నారు. ఐ యామ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ యెస్ ఆర్ నో. వెళ్తే ఎలా ఫీల్ అవుతారో మీరు, ఒకవేళ మళ్ళీ మీరేమన్నా వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తారేమో, వాళ్ళని తక్కువ చేసి చూస్తారేమో, చులకనగా చేసి చూస్తారేమో అన్న ఫీలింగ్‌లో కూడా వాళ్ళున్నారు. అండ్ ఎక్కడ మీరు పాయింట్ ఔట్ చేస్తారో, ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్, నేను నిన్ను ఎంత ప్రేమిస్తే మరి ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని మీరు ఎక్కడ అడుగుతారో వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కావాలని చేశారు, వాళ్ళు కావాలని వెళ్ళిపోయారు. ఆ థర్డ్ పార్టీ రిలేషన్లో కానివ్వండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వెళ్ళిపోయారు. సో, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండవు కదా, సమాధానం ఉండవు కదా. టుగెదర్‌నెస్, ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. ఇప్పుడు అనిపిస్తుందనమాట మళ్ళీ మీతో లైఫ్. ఎందుకంటే మీ మెమరీస్ కూడా వాళ్ళని వెంటాడుతున్నాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఆలోచనలో, ఒకప్పుడు మీరు ఎలా అయితే ఏం చేస్తున్నా కూడా వాళ్ళ ఆలోచనలోనే ఎలా ఉన్నారో, మీ ఆలోచనలు కూడా వాళ్ళకి అలానే వస్తున్నాయి. మీకు సంబంధించినవి వాళ్ళని వెంటాడుతున్నాయి. వాళ్ళని నువ్వు తప్పు చేశావు అన్నట్టుగా ఎత్తి చూపుతా ఉన్నాయన్నమాట. వాళ్ళ మీ ఇద్దరికి సంబంధించిన మెమరీస్ అనేవి, మీ ఎనర్జీస్ ఎక్కడైతే డౌన్ అయిపోయాయో ఆ ఎనర్జీస్ కూడా వాళ్ళకి నెగిటివ్గా వెళ్తున్నాయి అన్నమాట. నెగిటివ్గా వెళ్ళి వాళ్ళ లైఫే కాకుండా వాళ్ళ మైండ్ కూడా, వాళ్ళ మనసు కూడా చేంజ్ అయ్యేలా చేసేవి వాళ్ళని. దానివల్ల ఐయామ్ కమ్ మీతో ఒకసారి మాట్లాడాలి, దగ్గరగా తీసుకోవాలి మిమ్మల్ని, మీతో మీ దగ్గర తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని బాధపడాలి అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. మీ ఓదార్పు అనేది వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు ప్రజెంట్. రెజువనేషన్, ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. అండ్ మీరేంటంటే వాళ్ళతోనే మీ హ్యాపీనెస్ ఉంది. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, మిమ్మల్ని మోసం చేసినా, లేకపోతే వద్దనుకుని వెళ్ళిపోయినా, థర్డ్ పార్టీతో వెళ్ళిపోయినా, వాళ్ళంటే మీకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ మొక్క మీద చేస్తే మీరు ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు. అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఆమ్, వాళ్ళ వల్ల మీకు. రీయూనియన్, ఐ ఆమ్ ద రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. మళ్ళీ తప్పకుండా వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లోకి రీయూనియన్ అయితే అవుతారు. కంపల్సరీ కాల్ ఆర్ మెసేజ్ అని చేస్తారు. ఒకవేళ బ్లాక్ చేసుకుంటే బ్లాక్లో ఉండి తీయడం కానీ. యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. మీ ఇద్దరు రిలేషన్ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వాళ్ళు మెమరైజ్ చేసుకుంటున్నారు. అసలు మీ ఇద్దరు రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది, ఏం చేశారు, మీ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ మోర్ దెన్ 2 years, 3 years, 4 years, కొంతమంది 15 years, 10 years రిలేషన్షిప్ కూడా ఉందన్నమాట. సో మీ ఇద్దరి మధ్య ఒక ఫీలింగ్ అనేది, బాండింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఏర్పడింది. మేబీ మీ ఇద్దరు కొంచెం టైం తీసుకుని ఒకరినొకరు అర్థం చేసుకున్నాక మీరు రిలేషన్లోకి వస్తే అది వేరేలాగా ఉండేది. కానీ మీకు కానీ తనకు కానీ ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు అంత షార్ట్ టైంలో ఒకరినొకరు కోరుకుని మరి ఈ లైఫ్లోకి వచ్చారనమాట. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మీకు ఏంటంటే మీ పార్ట్నర్ అంటే పిచ్చి అనమాట. ఒక మెసేజ్ చేసినా, ఇంకా ఒక్క కాల్ చేసినా, ఎప్పుడు మాట్లాడదామా, ఎంత టైం, ఈవెన్ మీరు మీ పార్ట్నర్ కోసము ఆ, మాట్లాడుతూ ఉంటే
తిండి అవసరం లేదు, నిద్ర అవసరం లేదు, నిద్ర రాదు, తిండి అవసరం లేదు, వాళ్ళతో మాట్లాడితే చాలు అనుకునే ఫీలింగ్. మీ పార్ట్నర్ ఏంటంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, నిద్రపోవాలి, టైంకి మళ్ళీ పనులన్నీ చేసుకోవాలి. వాటన్నిటిలో మీరొకటి. అంటే కొంతమంది ఏంటి, వీళ్ళే నా ప్రపంచంలా బతుకుతారు. అలా మీరున్నారు. వీళ్ళేందంటే వాళ్ళ ప్రపంచంలో మీరొక పార్ట్ అంతే అన్నమాట. వీక్‌నెస్ మీ పార్ట్నరు మీకొక వీక్‌నెస్ లాగా అయిపోయారనమాట. ఏందంటే ఎప్పుడూ కూడా మీరు భయపడుతూనే ఉంటారు. ఎప్పుడూ టైం ఇవ్వమని, ప్రేమ చూపించమని, లేకపోతే టైం అండ్ కేర్ కోసమే మీరు ఆరాట పడతా ఉన్నారు. ఎందుకంటే మీ సైడ్ నుంచి 100% మీరు జెన్యూన్‌గా ఉన్నారు. అండ్ మీ సైడ్ నుండి ఎప్పుడూ కూడా అదే ఇచ్చారు. మీరు ప్రేమ, లవ్, కేరింగ్ ఇవే ఇచ్చారు. కానీ మీ పార్ట్నర్ ఏందంటే ఆహ్, కొంచెం ప్రేమ చూపించడానికి, కొంచెం టైం ఇవ్వడానికి కూడా ఎంతో ఆలోచించారనమాట. ఎందుకంటే వాళ్ళు ఆహ్, థర్డ్ పార్టీ రిలేషన్‌లో ఉన్నారు. థర్డ్ పార్టీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎక్కువ అనుకున్నారు. వాళ్ళే వాళ్ళకి ఎక్కువైపోయారప్పుడు. కానీ ఇప్పుడేంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు. డిపెండెన్స్ ఐ యామ్ అడిక్టెడ్ టు యూ కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. ప్రెజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ కూడా మీ ఆలోచనల నుంచి బయటకే రాలేకపోతున్నారనమాట. ఎప్పుడు కలుద్దామా, ఎప్పుడు మాట్లాడదామా, ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఎలా మీ దగ్గరికి రావాలా అని ఆలోచిస్తున్నారు. డెసిషన్, ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. సో మీ పార్ట్నరే ఆలోచించుకుని వెళ్ళిపోయారనమాట. వద్దు ఈ రిలేషన్ కానివ్వండి, మళ్ళీ వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడన్నా ఆప్షన్ ఉంటుందేమో అన్నట్టుగా కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము, లేకపోతే కాల్ ఆర్ మెసేజ్ చేసినా కూడా పట్టించుకోకపోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంతట వాళ్ళే కావాలని ఉన్నారనమాట అక్కడ. వీళ్ళు మాట్లాడలేనంత సిచ్యువేషన్ ఇద్దరి మధ్య ఏం జరగకపోయినా కూడా కావాలనే ఉన్నారు. సో మళ్ళీ వస్తే మీరు ఇవన్నీ ఎక్కడ అడుగుతారో, వాళ్ళ తప్పులు ఎక్కడ ఎత్తి చూపిస్తారో అన్న భయం కూడా ఉంది వాళ్ళకి. ద ఎండ్, నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్. అండ్ చాలాసార్లు మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అవ్వడము, మళ్ళీ రీయూనియన్ అవ్వడము, మళ్ళీ ప్రతిసారి కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అని బ్లేమ్ చేయడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేయడము, బ్లాక్ చేసుకోవడము, మళ్ళీ అన్బ్లాక్ చేయడము, ఇలా చాలాసార్లు జరుగుతూనే ఉంది. వాళ్ళంతట వాళ్ళే కావాలనే చేస్తూ ఉన్నారన్నమాట. ప్రతిసారి కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీవ్ మీ ఎలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎన్నోసార్లు మీరు ఏదైనా కోపంలో ఒక మాట అంటే ఆ మాటనే పట్టుకొని ఎప్పుడు కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడము, దూరం పెట్టడము, దాన్ని వాళ్ళు 100 మాటలంటే ఆ మాటలు గుర్తురావు. ఏవైతే మీరు ఒక్క మాట కోపంలో అది కూడా వాళ్ళ వల్లనే మీరు ఆ మాట మాట్లాడినా కూడా దాన్ని మాత్రం పట్టుకొని పాయింట్అవుట్ చేసి దూరంగా ఉంచిన పర్సన్. ఒకప్పుడు ఎట్లా అనిపించేదంటే మీరు ఈ రిలేషన్లో కానివ్వండి, మీరు ఈ లైఫ్లో కానీ రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేబీ నా అంత అదృష్టవంతురాలు, అదృష్టవంతులు ఎవ్వరు లేరేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు అప్పుడు. ఎందుకంటే అప్పుడు అంత మంచిగా ఉందన్నమాట. కానీ అంత మంచి అనేది ఎక్కువ చాలా షార్ట్ టైం మాత్రమే ఉంది. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. అండ్ తప్పులు వాళ్ళు చేసినా ఎప్పుడు మిమ్మల్నే తప్పు పెట్టేవాళ్ళు అనమాట. డౌటింగ్ అనేది కూడా చాలా ఉంది పార్ట్నర్కి. సో కర్మ, ఫేస్ ఎవ్రీథింగ్. ఏదైతే మనం ఇస్తామో తప్పకుండా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.